ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులో శ్రీరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయమని అంతా భావించారు. అయితే శ్రీరెడ్డి ఓ దశలో లోకేష్, చంద్రబాబు, పవన్ను తనను టార్గెట్ చేయొద్దంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సైలెంట్గా ఉండిపోయింది. అయితే హైకోర్టులో మాత్రం ఆమెకు ఊరట లభించింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన శ్రీరెడ్డి అదే క్రమంలో చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత టార్గెట్గా తీవ్ర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేది. అదే సమయంలో వైఎస్ జగన్ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యలు చేసేది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవన్నట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వంలో కూటమి నేతలపై సోషల్ మీడియాలో దూషణలు చేసిన వారిపై ఒక్కొక్కటిగా కేసులు నమోదు కావడం మొదలైంది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డిని కూడా అరెస్టు చేస్తారని భావించారు. కానీ ఆమె వెనక్కి తగ్గింది. దీంతో కూటమి కూడా వదిలేసింది. అయినా శ్రీరెడ్డిల భయం మాత్రం పోలేదు. ఓవైపు వీడియోలు చేస్తూనే మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో తనపై నమోదైన కేసుల్లో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో నమోదైన కేసుల్లో శ్రీరెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరాన్ని తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. చిత్తూరు జిల్లాలో పెట్టిన కేసులపై ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. మరోవైపు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అప్పట్లో చేసిన తప్పులు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో తాను చేసిన తప్పుదలు బయటకు రాకుండా చూసుకునేందుకు సొంత పార్టీ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లడమే కాకుండా చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనకు ఇప్పుడు శాపంగా మారిపోతున్నాయి. దీంతో వంశీ పీకల్లోతు కష్టాల్లోకి జారిపోతున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ ఆ తర్వాత ఇదే కేసులో ఫిర్యాదుదారు అయిన దళిత యువకుడు సత్యవర్ధన్ను బెదిరించిన కేసులోనూ నిందితుడిగా మారారు. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సిఐడి ఆయనపై విచారణ కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసి అనుమతి తీసుకుంది. దీంతో ఇవాళ విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని అదుపులోకి తీసుకున్న పీటీ వారెంట్పై హైకోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అదే సమయంలో వంశీ రిమాండ్ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్పై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంలో వంశీని 3 రోజులు పోలీసులు కస్టడీకి ఇస్తూ నిన్న విజయవాడ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో పోలీసులు ఇవాళ ఆయన విజయవాడ సబ్ జైలు నుంచి విచారణకు తీసుకెళ్లనున్నారు. లాయర్ సమీక్షంలోనే వంశీ విచారణ జరగనుంది. ఇదే సమయంలో వల్లభనేని వంశీ భూ కబ్జాలపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏలూరు డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. దీంతో సిట్ విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో వంశీ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లు అర్థమవుతుంది. మరోవైపు వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. ఇప్పుడు వరుస విచారణల నేపథ్యంలో వంశీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇందులో ఊరట దక్కితే సరి, లేకపోతే వంశీ కష్టాలు రెట్టింపు కాబోతున్నాయి. జైల్లో అదనపు వసతుల కోసం వంశీ చేసిన విజ్ఞప్తిని విజయవాడ కోర్టు మన్నించడం మినహా ఆయనకు ఈ మధ్యకాలంలో ఎలాంటి ఊరట దక్కలేదు.